ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో మనం బలపడటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1-11 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రీస్తు యేసును తెలుసుకోవడం, నోయింగ్ క్రైస్ట్ జీసస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సంఘంలోనికి చొరబడినటువంటి యూదుల గురించి ఫిలిప్పీ సంఘాన్ని పౌలు హెచ్చరించాడు. నీతిమంతులుగా చేయబడటానికి సున్నతి మరియు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలని వారు వాదిస్తున్నారు. పౌలు వారి ప్రమాణాల ప్రకారం వారందరిలో అత్యంత నీతిమంతుడైనప్పటికీ అటువంటి విషయాలలో గర్వించడం మంచి కంటే హాని చేస్తుంది కాబట్టి అతను ఆ అర్హతలన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకొని వదిలిపెట్టానని తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి అతిశయాలన్నీ కూడా పక్కకు పెట్టేసి అతను క్రీస్తునందే అతిశయించుతున్నానని పౌలు సాక్ష్యం ఇవ్వడం మనం నేటి వాక్య భాగంలో చదువుతున్నాం. ఇప్పుడు క్రీస్తులో మాత్రమే పౌలు అతిశయపడుతున్నాడు. అతని నిరీక్షణ క్రీస్తు శ్రమలలో పాలు పొందడం, ఆయన మరణాన్ని పంచుకోవడం మరియు పునరుత్థానం పొందడం, వీటినే తను ఎదురు చూస్తున్నట్లుగా నిరీక్షిస్తున్నట్లుగా పౌలు ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే 9వ వచనం ప్రకారంగా దేవుని ప్రజలంగా మారటం అంటే నీతిని పొందడం. దేవుని ప్రజలుగా మారినప్పుడు దేవుడు మన నీతిమంతులుగా చేస్తున్నాడు. అది ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు, కానీ క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తునందు నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే అది సాధించబడుతోంది. మనం సున్నతి పొందడం లేదా ధర్మశాస్త్రం నిబంధనలన్నింటినీ పాటించడం ద్వారా నీతిని పొందలేం. క్రీస్తులో మనం విధేయత చూపించడాన్ని బట్టి, క్రీస్తులో మన విధేయత ఆధారంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. దేవుడు మనకు నీతిని బహుమతిగా అనుగ్రహిస్తున్నాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. రక్షణ బహుమతిగా ఇవ్వబడింది కాబట్టి మనం ఎవరం కూడా మన సొంతంగా అతిశయపడడానికి ఏమీ లేదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని ఆలోచిస్తే 2-8 వచనాల్లో మనం క్రీస్తు యేసును బట్టి అతిశయపడాలి, కానీ మన శరీరాలను బట్టి కాదు అని దేవుని వాక్యంలో ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1-8 వచనాల్లో మనం చూస్తాం. మనం ఎవరి గురించి అతిశయపడుతున్నామో అది మనం ఎవరిపై ఆధారపడుతున్నామని తెలియజేస్తుంది. యేసు గురించి తెలుసుకోవడం కంటే విలువైనది ఏదీ లేదు. అందుకనే పౌలు యేసును ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం యేసు గురించి తెలుసుకోవాలి, యేసునందే అతిశయించాలి. పౌలు యేసుని గురించి మాత్రమే అతిశయపడాలని నిర్ణయించుకున్నట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం యేసుని బట్టి కాక మరి ఇంకా దేని గురించి అయినా అతిశయపడుతున్నామా? ఒకవేళ మనం వేరే విషయాల గురించి అతిశయపడుతున్నట్లయితే అవి స్థిరంగా ఎప్పటికీ ఉండవు అనేది మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తును తెలుసుకొనుట, ఆయన పునరుత్థాన బలం నెరుగుట మన జీవితాలకు ఆత్మీయ జీవితంలో ఎంతో మనకు ఆనందాన్ని, మనకు
భద్రతను, క్షేమాన్ని దయచేస్తుంది. కాబట్టి క్రీస్తులో మనం ముందుకు సాగే వారంగా, క్రీస్తునందు మనం అతిశయించే వారంగా ఉండాలి అనేది ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం క్రీస్తును తెలుసుకొని ఆయన్ని బట్టి అతిశయించే వారంగా, ఆయన ఇచ్చే నీతిని బట్టి ఆనందించే వారంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కాకుండా, మనల్ని రక్షించినటువంటి ప్రభువుని బట్టి, మనల్ని నిరంతరము తన కృపలో కాపాడుతూ నడిపిస్తున్నటువంటి యేసుని బట్టి మనం ఆనందిస్తూ ఆయనలోనే మనం అతిశయించాలి అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం మన సొంత క్రియలను బట్టి రక్షించబడలేదు, కానీ ప్రభు యొక్క కృపను బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం, మనం రక్షించబడ్డాం. అట్టి కృప మనకు దయచేసినందుకై ప్రభువును మనం స్తుతిస్తూ దేవుని కృపలో మన జీవితాలు వర్ధిల్లేలాగా దేవుని సహాయం కోరుతూ మనం దేవుని మార్గంలో వర్ధిల్లాలి, దేవునిలో ఎదగాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు ప్రతిరోజు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. మీ యందు మేము ఆనందించడానికి, నిన్ను బట్టి అతిశయించడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు మేము కేవలం నీ యందు మాత్రమే అతిశయపడుతూ నీ రక్షణలో కొనసాగడానికి బలపరచమని, నీ సహాయంతో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.